మళ్ళీ మొదలైన ఏపీ తెలంగాణ నీళ్ల యుద్ధం తగ్గేదే లేదంటున్న ఇరు రాష్ట్ర సీఎంలు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా గోదావరి జలాలపై పొలిటికల్ మంటలు ఎగిసిపడుతున్నాయి. పోలవరం నల్లమల్ల సాగర్పై తగ్గేదే లేదని ఏపీ చెప్తుంటే తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తి లేదని తెలంగాణ అంటోంది. ప్రస్తుతం ఏపీ తెలంగాణ మధ్య నీళ్ల లొల్లి ముదిరింది. పోలవరం నల్లమల్ల సాగర్పై ముందుకెళ్లడం తప్ప వెనుకడికి వేసేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చెప్పారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిసి ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్ కట్టి తీర్తామని, వాటికి సంబంధించిన ప్రాజెక్టులు అనుమతులు నిధులు మంజూరుకు సహకరించాలని కేంద్ర మంత్రులను ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి చంద్రబాబు నదుల అనుసంధానం, నీటి వినియోగంపై చర్చించారు. అలాగే పోలవరం నల్లమల్ల సాగర్కు వీలైనంత త్వరగా క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో సముద్రంలోకి వృధాగా పోయే నీటిని తాము కోరామని, నీటినే వాడుకుంటామని చెప్తున్నారు. అంటే ఏపీ మినిస్టర్ నిమ్మల రామానాయుడు సముద్రంలో పోయే వృధా నీరును మాత్రమే మేము వాడుకుంటామనేసి చెప్తున్నారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు అనుమతుల కోసం ఏపీ సర్కార్ ఢిల్లీలో మంత్రాంగం నడిపిస్తుంటే తెలంగాణలోని కృష్ణా జలాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వారు జరుగుతుంది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదులుకునే ప్రసక్తి లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ కృష్ణా జలాల కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డితో కేసీఆర్ భేటీ. ఈ భేటీలో పాలమూరు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులపై చర్చించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 35 టీఎంసీలను కేటాయింపులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవడం దురదృష్టకరమన్నారు. గతంలో 90 టీఎంసీల నీటిని వాడుకోవాలని ఈ ప్రాజెక్టు డిజైన్ చేశామని, ఇప్పుడు సగానికి తగ్గించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు కేసీఆర్. అటు గోదావరి జలాల కోసం పోరాడడానికి మరో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతి చేసి ఆయకట్టు నీరందించాలని డిమాండ్తో రానున్న రోజుల్లో ఆందోళన చేపట్టాలని ఈ సమావేశంలో తీర్మానించినట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ఎల్పీ శాసనసభ పక్షం మరియు రాష్ట్ర కార్యవర్గం భేటీ అయ్యి ఈ భేటీలో కృష్ణా జలాలు మరియు గోదావరి పాలమూరు ఎత్తిపోతల పథకానికి 35 టీఎంసీల కేటాయింపుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఒప్పుకుంది, బీఆర్ఎస్ హయాంలో 90 టీఎంసీల కెపాసిటీతో ఈ ప్రాజెక్టు డిజైన్ చేస్తామని, దీనిపైన కూడా లోతైన విశ్లేషించి ప్రభుత్వం మీద ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది. అలా కృష్ణా జలాలతో పాటు ఇటు గోదావరి జలాలపై కూడా యాక్షన్ ప్లాన్ బీఆర్ఎస్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో రైతులను మమేకం చేయాలని కూడా బీఆర్ఎస్ ఈ ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది.